కానీ మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలని టాప్ టు బాటము ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు? అంటే ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటున్నారు తప్ప ప్రభుత్వాన్ని యొక్క నిర్ణయాలని, కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పార్టీ లైన్ అనేటువంటిది మీకు ఇటీవల కాలంలో లోపిస్తుంది అనేటువంటిది కూడా వినపడుతుంది. అంటే మీరు అనేది పార్టీ పరంగానే ప్రభుత్వ పరంగా? పార్టీ పరంగా అంటే పార్టీలో జరిగేటువంటి నిర్ణయాలు, లేకపోతే ప్రభుత్వ పథకాల్లో కూడా ఇది ఈ విధంగా చెప్పాలి అనేటువంటిది ఒకప్పుడు మీకు ఆర్గనైజరు ఇలాంటి పత్రికల ద్వారా వస్తూ ఉండేది. ఇటీవల కాలంలో అటువంటి సిస్టమ్స్ పోయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఊహించుకొని ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప ఒక సిద్ధాంతపరమైనటువంటిది లోపించింది అనేటువంటిది ఒక విమర్శ ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి. అంటే విమర్శ పార్షియలీ రైట్ కావచ్చు. అంటే ఉదాహరణకి అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్పెషల్ స్టేటస్ విషయానికి వస్తే, స్పెషల్ స్టేటస్ విషయంలో ఎవరికి ఎటువంటి ఇది లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అదే అందుకనే మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నాను. పార్షియలీ కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే మేము చేయంది చెప్పుకునే పరిస్థితులు లేవు. చాలా పార్టీలు వాళ్ళు ఏం చేయకుండా కూడా చాలా చెప్పుకుంటారు. టీఆర్ఎస్ లాంటి పార్టీలు రోజుకొక అవార్డు ఇచ్చుకుంటారు వాళ్ళే. అవి న్యూట్రల్ సంస్థలు ఇస్తూ ఉంటాయి, అది ఎట్లొస్తాయో అందరికీ తెలిసిన విషయం. కానీ మేము అది చేయలేము, మా సిద్ధాంతాలు దానికి ఒప్పుకోవు, అబద్ధాలు చెప్పలేము, ఫ్రీ హామీలు ఇవ్వలేము, కాబట్టి మాకు కష్టాలు ఉన్నాయి. కానీ మీరన్నట్టు సిద్ధాంతపరంగా ఎక్కడ కూడా మేము వెనకంజ వేయట్లేదు. తర్వాత మొత్తం భారతదేశ ప్రభుత్వ ఎజెండా ఏంది అంటే రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, పర్ఫార్మ్. అంటే ఈ మూడునే సెంట్రల్ ఎజెండాగా చేసుకుని, అంటే సంస్కరణలతో పర్ఫార్మెన్స్ పెంచి భారతదేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అయితే ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి కాబట్టి 2018లోనో 19లోనో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల కోసం ఇంకొక ఎజెండాని కూడా మీరు అంటున్నట్టు, ఎందుకంటే స్ట్రక్చర్డ్గా కమ్యూనికేషన్ గవర్నమెంట్ చేసే పథకాలను తీసుకుపోలేకపోతున్నామని, లేకపోతే రాజకీయ పరంగా మేము రాజకీయంగా ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే ఒకే టోన్ అండ్ టెనర్తో మీరు మాట్లాడతలేదు అనేటువంటిది ఇటీవల కాలంలో అది వస్తుంది. కాబట్టి ఇన్ఫార్మ్ అనే ఒక ఎజెండాని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, ఇన్ఫార్మ్ అనే 4 కాంపోనెంట్స్ సెంట్రల్ ఎజెండాగా చేసి, అది పార్టీకి స్పెషల్లీ, గవర్నమెంట్కి మాత్రం 3 ఎజెండాలు పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ప్రోపగాండా మెషిన్ పనిచేస్తుంది. జాతీయ పథకాలు ఎంత పెద్ద ఎత్తున, అంటే 3 సంవత్సరాల్లో దగ్గర 30 సంవత్సరాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే అతిశయోక్తి కాదు, నేనేదో స్పోక్స్ పర్సన్గానే చెప్పడం కాదు, ఒక భారతీయుడిగా నిండు గుండెతో చెప్తా ఉన్నాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్ 18-19 గంటలు పనిచేసే వ్యక్తి, అసలు సంసారం, వ్యవహారం, ఒక తండ్రి, ఒక కొడుకు, కూతురు, భార్య ఎవరు లేని వ్యక్తి, పొద్దున్న లేస్తే రాత్రి దాకా దేశం గురించి, దేశ ప్రజల గురించి, దేశ ఔన్నత్యం గురించి ఆలోచించే వ్యక్తి దొరకడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అట్లా ఫ్యామిలీ లేకపోవడం అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్, అడ్వాంటేజ్ కదండి. 100% అడ్వాంటేజ్ అంటారా? హ్యూజ్ అడ్వాంటేజ్. అసలు ఫోకస్ అనేది పోనే పోదు కదా, వేరే దిక్కు పోనే. దట్ మే సెండ్ రాంగ్ సిగ్నల్స్ కదా. అంటే కుటుంబ వ్యవస్థ లేకపోవడం అనేటువంటి, అంటే నేను వ్యక్తికి చెప్తా ఉన్నా, నేను ఆ వ్యవస్థలో అందరూ అట్లే ఉండాలని నేను అంటలే. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా కొడుకున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే నాకున్న ప్రియాక్యుపేషన్స్ నరేంద్ర మోదీ గారికి ఉండవు కదా. నరేంద్ర మోదీ గారికి అంటే అట్లాంటి వ్యక్తి ఓ ప్రైమ్ మినిస్టర్ కావడం అదొకటే కాదు, భార్య పిల్లలు లేకపోవడమే కాదు, ఒక కార్యదీక్షత ఉండడం, పరిపాలనా దక్షత ఉండడం, ఓపెన్ మైండ్ ఉండడం, క్విక్గా నేర్చుకోవడం, బిజినెస్ అన్నది బాడీలోనే ఉండడం, మైండ్లోనే ఉండడం, ఇవన్నీ ఒక ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్ నరేంద్ర మోదీ గారు. ఆ ప్యాకేజ్ దొరకడం అనేది 70 సంవత్సరాల్లో మొదటిసారి దొరికినట్టు మాకు అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch